ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలపై ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 2002కు ముందు నమోదైన ఓట్ల మినహాయించి తరువాత నమోదైన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. మైలవరంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సర్ అవగాహన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేసిన ఓట్లను ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి సమగ్రంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వ్యవహరిస్తారని తెలిపారు. సాధారణంగా ప్రతి ఎన్నికల ముందు కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారని, అయితే ఈ ఏడాది సర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని ఆయన వివరించారు. 2002 తర్వాత నమోదైన అన్ని ఓట్లను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. ఈ నెల 14 నుంచి జూలై 14 వరకు సర్వే నిర్వహిస్తున్నారని, ఆ సమయంలో ఓటర్లు ఎక్కడ ఉన్నా కుటుంబ పెద్ద ధృవీకరించాలని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, ఒకవేళ నిర్లక్ష్యంగా మ్యాపింగ్ చేయించుకోకుండా వదిలేస్తే జూలై 14 తర్వాత ఓటు హక్కు పొందేందుకు సంక్లిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికలపై ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రభావం చూపే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల్లో అత్యంత క్రమశిక్షణ కలిగి అత్యంత సభ్యులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఎంతో బాధ్యతతో, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉంది. 44 సంవత్సరాల తర్వాత కూడా నిత్య నూతనంగా, నిత్య యవనంతో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ ఉంది. మొన్న 15 రోజుల క్రితం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో సర్ మీద అవగాహన కల్పించి ఈ ఏవైతే ఓట్ల సర్వే జరుగుతూ ఉందో అప్రమత్తతో, జాగ్రత్తతో నిర్వహించవలసిందిగా మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మీద ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఓటర్లుగా నమోదు కాబడిన వ్యక్తులు అందరూ కూడా రీకన్ఫర్మ్ చేసుకోవాల్సిందే, అదర్వైజ్ ఆ ఓటు ఉండదు. రేపు 15వ తారీఖు నుంచి మొదలెట్టి వచ్చే 14వ తారీఖు వరకు బిఎల్ఓలు, బిఎల్ఏలు, బిఎల్ఓ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించబడిన బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, మన పార్టీ ద్వారా మనం నియమించిన వ్యక్తులు. వీళ్ళు ప్రతి ఇంటికి సర్వేకి వస్తారు. వచ్చినప్పుడు మీ కుటుంబం ఎవరెవరనే వివరాన్ని తెలియపరచాలి. తెలియపరచని ఎడల ఆ ఓటు నిర్ధారణ కాదు, ఆ ఓటు రాదు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నా, మీ పిల్లలు లండన్లో ఉన్నా, లేకపోతే మీ పిల్లలు హైదరాబాద్లో ఉన్నా మీరు ఓటుని ఖచ్చితంగా ఉంచండి. ఆ ఓటు అక్కడ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఓటు ఇక్కడే ఉంది, మా వాళ్ళే బయటికి వెళ్ళారనే విషయాన్ని ధృవీకరిస్తూ మీరు సంతకం చేయండి. మన ప్రత్యర్థులకు సంబంధించిన వాటి మీద మనం కంప్లైంట్ పెడతాం, అది వేరే విషయం. కానీ మన వాళ్ళ ఓట్లు ఎందుకు ఉంచుకోవాలి అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది 5 ఓట్లు 10 ఓట్లే కాబట్టి దయచేసి వాటి విషయంలో మనం ఎవరు తొలగించుకోవాల్సిన అవసరం లేదు. 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్ళిన ఆడవాళ్ళ కోసం ఇది అత్యంత అవసరం. దీనికి చాలా టెక్నికల్